నమస్కారం. ముందుగా పిఎస్ విజిఆర్ న్యూస్ ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. డౌన్లోడ్ నెక్స్ట్ రాగం ప్రసాద్, రాగం సామా లోకనాథం, ఆది గన్నాథ యశోదమ్మ, నలపాటి వెంకటయ్య, మరణం మాధవి, మమ్మవాళ్ళు కోన రత్నమ్మ, వర్చూరు గురవమ్మ, ఆవులు విజయ అంటే టెక్కిల్ మండలం రాపురం ఎవరైనా వచ్చినారు ముఖ్యనాయకులు వెంకటేశ్వర రెడ్డి, సన్నపురేణి సుజాత, నిప్పట్లపల్లి చెన్నయ్య, రాజమ్మ ఉన్నారంటే ఉన్నారని చెప్పండి. వరకోటి వెంకట భవన్, శ్రీనివాస్, బాలాపల్లి ఎడపల్లి రాధమ్మ, దుగ్గిరి జగరామరెడ్డి, లక్ష్మీ దేవమ్మ, పోలం రమణయ్య, సుల్లూరు ఉన్నారా? చెక్కులు పైకి ఎత్తుకోండి, చెప్పులు పైకి ఎత్తుకోండి, కాగితాలు పైకి ఎత్తుకోండి. గతంలో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఎక్కడా కూడా సీఎం రిలీఫ్ ఫండ్ అనేది కనిపించిన దాఖలాలు లేవు. మనం ఎక్కడా కూడా ఒక 500 రూపాయలు ఇచ్చినటువంటి దాఖలాలు కూడా లేవు. ఈరోజు ఇన్ని కష్టాలు ఉన్నాయి ప్రభుత్వంలో, మన ముఖ్యమంత్రి పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎవరైతే ప్రైవేట్గా చూపించుకుని హాస్పిటల్ బిల్లు తెచ్చిచ్చారో వాళ్ళందరికీ కూడా ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్లు ఇస్తూ ఉన్నారు. అవన్నీ తీసుకెళ్ళి అక్కడ సీఎం సబ్మిట్ చేసి మరి ఈరోజు మనకి 58 చెక్కులు ఇవ్వడం కూడా జరిగింది. నిన్న మన కాన్స్టిట్యున్సీలో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి చెక్కులు 2,12,70,672 రూపాయలు ఇచ్చారు. అందులో ఈరోజు 58 చెక్కులు 34,30,660 రూపాయలు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. గత ప్రభుత్వంలో ఇలాంటివి ఏమి లేవు. ఆ రోజు ఒక అవకాశం అని చెప్పి జనాల్ని మోసం చేసి మరి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేసిన దాఖలాలు కూడా లేవు. ఒక చంద్రబాబు నాయుడు పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్రం మరి ఆయన అధోగతి పాలు చేసిన ఈరోజు దాన్ని గాడిలో పెట్టేదానికి ప్రయత్నాలు, పేదవాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో చేసినటువంటి తప్పులు అవన్నీ కూడా సరి చేసుకుంటూ ఈరోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకి ఆ భగవంతుడు ఆయన ఆరోగ్యాలు కల్పించి
ఇంకా కూడా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పనేసి కోరుకుంటా ఉన్నాం. Yeah.